బ్యాక్ టు న్యూస్. ధ్యానం పేరుతో అమాయకుల్ని దగా చేసిన పత్రి మకాం మార్చాడు. మీడియా ప్రతినిధులపై పత్రి అనుచరులు దాడికి దిగడంతో ప్రజలు తిరగబడ్డారు. దొంగ స్వామికి బుద్ధి చెప్పాలంటూ ధర్నాలు నిర్వహించారు. ఊహించిన ఈ పరిణామానికి బిత్తరపోయిన పత్రి పారిపోయాడు. ఖతర్నాక్ పత్రి ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, కుర్రాళ్లను తన చుట్టూ తిప్పుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి 420లకు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు కుర్రాళ్ల తల్లిదండ్రులు. ఈమె పేరు రత్నమ్మ, ఈయన వెంకటరెడ్డి. ఈ దంపతులది వరంగల్లోని దేశాయిపేట ఏరియా. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే ఇతను వీళ్ళ అబ్బాయి, పేరు రాంపాల్ రెడ్డి. చిన్నప్పుడు రాముళ్ళం మంచి బాలుడే, కానీ ఇప్పుడు పత్రి మాయలో పడి తమను కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోతున్నారు ఈ అమ్మా నాన్న. రాంపాల్ రెడ్డి ఇంజనీరింగ్ చేశాడు. ఇంకా పై చదువులు చదువుతానంటే భూమి అమ్మి డబ్బిచ్చారట. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆనందం ఎంతోసేపు నిలవనీయలేదు. పత్రి మాయలో పడి అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకొని ఇండియా వచ్చేశాడు. దెయ్యం పట్టిన వాళ్ళ ఎప్పుడు ధ్యానం ధ్యానం అంటాడే తప్ప పెళ్లి ఊసెత్తడం లేదని బాధపడుతున్నారు. చేసుకుంటా, నిమ్మల చేసుకుంటా, నీకెందుకు, నేను పెళ్లి చేసుకుంటా, ఎప్పుడో చేసుకుంటా, 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు కొట్టిండు, చేసుకుంటా అంటాడు. మళ్ళీ తెల్లారి నాకు భత్రిజా నీకు ఇప్పుడు అద్దు పెళ్ళి తర్వాత చేసుకో, ఇప్పుడు నీకు మంచిగా లేదు అని చెప్తానంటాడు. మరి వానికో అమ్మవార్లు కావాలన్నట, వయసు పోరగాన్లు కావాలన్నట. ఈ వయసు పోరగాను స్టూడెంట్స్ పోరగాళ్ళకు పెళ్ళలద్దట, స్టూడెంట్స్ అమ్మాయిలకు మొగలద్దట. ఈ స్టూడెంట్స్ పోరగాళ్ళ జాబులని వాని ఖాతాలు వేయించుకుంటాడు పైసలన్నీ. ఇక వీళ్ళకు అమ్మ తల్లి ఇవ్వలద్దు. ఇక మరి వాని పిల్లం కావాలి, పిల్లలు కావాలి, వానికి మంచి మంచి అమ్మాయిలతో ఎగురుతా అంటాడు, డ్యాన్సులు చేస్తా అంటాడు. మరి వీళ్ళకి ఎందుకు వద్దు? మరి వాడిని ఎవరు అన్నాలో పోయి వాని దగ్గరికి పోయి, మరి మా దగ్గరికి వచ్చి కదా ఈ వరంగల్లో పడితే వాడిని బిసుకురు, ఇప్పుడు అత్తే బిసుకుతారు, ఇప్పుడు తెలిసింది కదా. ఒత్తించుకుంటాడు, మాలిష్ చేసుకుంటాడు, తొక్కించుకుంటాడు. వాడు సంసారం అయితే గవర్నమెంట్ భూమి అంతా ఆక్రమించుకున్నాడు. అక్కడ ఏదో వాడు పట్ట ఒక్కటే వాడు చెప్తాడు, పట్టా భూమినే వాడికి పిరిమిడి కట్టిండు, మీదంతా ఆక్రమించుకున్నాడు. గవర్నమెంట్ ఇచ్చిందా ఎవడిచ్చిందా, మన దగ్గర దొంగలైతేనే మాత్రం పుట్టవాడి సార్ దగ్గరికి రాష్ట్రపతి పోయేది, వాడు పోయేది, వీడి దగ్గర కూడా మంత్రులు వస్తారు, గవర్నర్ కూడా వచ్చిండు. కాబట్టి వీళ్ళకి ఆ దొంగదింగా తెలియదు, ఈయనది ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే ఈ బాధ ఏంటంటే నా పిల్లవాడు ఖరాబ్ అయిందని మీకు చెప్పుడు. ధ్యానం పట్ల ఆకర్షితుడయ్యాడు లేక పత్రికి దాసుడయ్యాడు, కానీ రాంపాల్ వరంగల్లో ఏకంగా ఓ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాడు. పత్రి మాయలో పడి ధ్యానం పేరిట దగాబడుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఆ పిరమిడ్ చెర నుంచి వాళ్ళందరికీ విముక్తి కల్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు వెంకటరెడ్డి దంపతులు. కర్తాల్ ధ్యాన మహాసభలో పిరమిడ్ అక్రమాల డొంక కదులుతోంది. ధ్యానంపేట సుభాష్ పత్రి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జా యోగి దగా లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పిరమిడ్ ధ్యాన కేంద్రం, పిరమిడ్ పార్టీ, పబ్లిక్ పైకి కనిపించేవి ఈ రెండు. కానీ పత్రి అండ్ కో కనిపించకుండా మరో కంపెనీ నిర్వహిస్తున్నారనే నిజం బయటకొస్తోంది. పాలమూరులో పిరమిడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఏర్పరచుకున్న పత్రి అండ్ బ్యాచ్ అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పాగా వేశారు. తణుకులో మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉన్న జెడ్పీ స్థలంపై పత్రి కన్ను పడింది. ఇంకేం, ధ్యాన చక్రం తిప్పి 3 కోట్ల రూపాయల విలువ చేసే 75 సెంట్ల భూమిని సొంతం చేసుకున్నాడు. పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా కానిచ్చాడు. పిల్లల మనోవికాసం కోసం కేటాయించిన ఆట స్థలాన్ని పిరమిడ్ కు కట్టబెట్టడమేంటని స్థానికులు నిలదీశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని సెలవిచ్చారు హెడ్ మాస్టర్. సమాచార హక్కు చట్టం ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని కోరడం జరిగింది. ఆయనేమో మాకు ఎటువంటి పర్మిషన్ లేదు, భూమి పూజ చేయడానికి మా దగ్గర అయితే సమాచారం లేదు, అలా దౌర్జన్యంగా చేశారని మాకు లిఖితపూర్వకంగా కూడా ఇచ్చాడు. ఆయన మాకు సమాచారం లేదు, కానీ ఒక శాసనసభ్యుడే వచ్చి శంకుస్థాపన చేస్తే దాన్ని అడ్డుకునే ధైర్యం నాకు లేదు, కానీ దీనికి ఎటువంటి సమాచారం నాకు లేదు, పర్మిషన్ కూడా లేదని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఆ ప్రతిజీ సూచనల మేరకు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని అన్ని రాజకీయ పార్టీలు, పూర్వ విద్యార్థులు అందరం ఒక సంఘంగా ఏర్పడి దీన్ని అడ్డుకోవడం జరిగింది. సార్వారి మాట ఇలా ఉంది, కానీ స్కూల్లో 2 ఏళ్లుగా పిరమిడ్ శంకుస్థాపన రాయి కనిపిస్తోంది. ధ్యాన కేంద్రం కడుతున్నామని పత్రి బ్యాచ్ ఊళ్ళో చందాల దందా కూడా మొదలెట్టారు. అయితే ఈ ప్లేస్ లో
పిరమిడ్ నిర్మాణం చేపట్టే ఊరుకునేది లేదని తెగేసి చెప్తున్నారు స్థానికులు. క్రీడాస్థలంగా ఉన్నటువంటి సౌకర్యాలు ఏర్పరచాలి కానీ చేయొద్దని చెప్పినా బలవంతంగా దౌర్జన్యంగా అక్కడ ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. తదుపరి ఇటీవల కూడా మళ్ళీ అధికారులు ఉన్నటువంటి పెద్దలంతా కూడా దాని ఒత్తిడితో మళ్ళీ మన 19వ తారీఖున మళ్ళీ శంకుస్థాపన చేయడం ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్టుగా ఊళ్ళో ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళే ప్రత్యేకించి విరాళాలు వసూలు చేసేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి విరాళాలు వసూలు చేస్తూ ఈ ధ్యాన కేంద్రం నిర్మిస్తున్నామని చెప్పే సంకేతాలు మొన్న డిసెంబర్ 2 మాసాల నుంచి దీని యొక్క కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ధ్యాన నిర్మాణ కేంద్రం ఇక్కడ ఈ పాఠశాల ఆవరణలో నిర్మించడానికి వీల్లేదు. ధ్యాన యోగాల పేరుతో పిరమిడ్ స్పిరిచువల్ సంస్థకు సంబంధించినటువంటి సుభాష్ పత్రిజీ ఆధ్వర్యంలో ఈ తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి పూనుకోవడం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను అభ్యసించే దానికోసం వాళ్ళకి అవసరమైన క్రీడా స్థలాలుగా ఉండాలి తప్పితే ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడ చేపట్టడం అనేటువంటి సరైనటువంటిది కాదు. ఇవాళ పత్రిజీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలు ఇలా బయటపడతా ఉన్నాయి. తణుకులో జెడ్పీ స్థలమే కాదు, జిల్లాలో అనేక చోట్ల విలువైన స్థలాలపై పత్రి అతని అనుచరులు కన్నేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు కర్నూలు జిల్లా కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగం వెలగబెట్టిన పత్రి పిరమిడ్ అడ్డాల కోసం కబ్జాలు షురూ చేశాడు. ఆదోనిలోని ఎస్కేడి కాలనీలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశారు. ధ్యానులకు పత్రి దాసులకు తప్ప మరెవరికి లోనికి వెళ్లడానికి అనుమతి ఉండదిక్కడ. ఇదేం నీతి అని స్థానికులు కోర్టుకెళ్లారు. 70 సెంట్ల స్థలంలో 35 సెంట్లలో ధ్యాన కేంద్రం కట్టారు. మిగిలిన 35 సెంట్లను పార్క్ కోసం ఇవ్వాలని కోరుతున్నారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులతో ఈ ప్రతిపాదనపై ఎన్నోసార్లు చర్చించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కట్టాల్లో పత్రి ఆగడాల్ని టీవీ9 ప్రసారం చేయడంతో ఆదోనిలో పత్రి నిర్వాకాన్ని టీవీ9 దృష్టికి తీసుకొచ్చారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎక్స్క్లూజివ్లీ పిల్లల ఆట స్థలం కోసం వదిలిపెట్టిండే జగ అది. కానీ దాంట్లో గత కొన్నేళ్ల క్రితం పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించడం జరిగింది. దాంట్లోకి పిరమిడ్ ధ్యానం చేసేటోళ్ళు తప్పనిచ్చి మిగతా వాళ్ళని ఎవరిని అలౌ చేయట్లేదు. దాని గురించి ఎస్కేడి కాలనీలో నివసించేటోళ్ళందరము అడగగా మేము మా హక్కు కోసం కొట్లాడాల్సిన పరిస్థితి తెచ్చినారు లాస్ట్కి. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా పత్రి బ్యాచ్ పెద్దల పరిచయాల్ని అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి పత్రి కబ్జా ఆగడాల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. తీపిని పంచాల్సిన బెల్లం కాలకూట విషంలా మారుతోంది. ఆకర్షణీయమైన రంగు రావడం కోసం బెల్లంలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు. అయినా ఈ అక్రమాలపై చర్యలు తీసుకునే అధికారులే కరవయ్యారు. మెదక్ జిల్లాలో సాగుతున్న బెల్లం కల్తీపై ప్రత్యేక కథనం. బంగారు రంగులో చూడగానే నోరూరిస్తున్న ఈ బెల్లాన్ని నోట్లో వేసుకున్నారు. అంతే సంగతులు. నోట్లో తీయగా కరిగిపోవడమే కాదు, ఇది మన ఆరోగ్యాన్ని కూడా మెల్లగా కరిగించేస్తోంది. సాధారణంగా చెరకు రసం నుంచి తయారు చేసే బెల్లం నలుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. నల్లబెల్లం మార్కెటింగ్ తలనొప్పి వ్యవహారం కావడం, ధర పలకపోవడం రైతుల్ని తెల్లబెల్లం తయారీ వైపు మళ్లిస్తోంది. బెల్లంకు తెల్ల రంగు రావడానికి పరిశ్రమల్లో వాడే సోడియం హైడ్రోసల్ఫేట్, సోడా వంటి రసాయనాలు విచ్చలవిడిగా కలుపుతున్నారు తయారీదారులు. రసాయనాలు కలుపుతున్న విషయాన్ని తయారీదారులే స్వయంగా చెప్తున్నారు. బెల్లం ఇప్పుడు చెరుకు వల్ల రసం వస్తుంది. ఆ రసం వల్ల ఉడకబెట్టి అన్నీ చేసి కలర్స్ కట్టేసి రంగు కట్టేసి రంగు దింపుతాం. హైడ్రోస్ సోడా మొత్తం అన్ని వెనక నుంచి మేము అన్ని కాంచి ఇదే రకంగా నడుతుంది. 40 తయారు చేస్తే దానికి దీనికి పరాకు ఉందండి. 400, 300, 200 మందులు ఆడతాయండి. 100 బ్యాలెన్స్ ఉంటుంది. అది దాని గురించి తెల్ల బెల్లం తయారు చేస్తాం. సోడియం హైడ్రోసల్ఫేట్ మానవ శరీరంపై భయంకరమైన దుష్ప్రభావం చూపుతుంది. మోతాదుకు మించి ఇది శరీరంలో చేరితే కాలేయం, రక్తనాళాలు దెబ్బతింటాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు,
చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. కెమికల్స్ తినడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు, బికాజ్ బెల్లం అనేది చిన్నపిల్లలు తీపి తయారీలో, స్వీట్స్ తయారీలో వాడడం ఎక్కువ, ఈ కలరింగ్ ఏజెంట్స్ ఉండడం వల్ల పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చర్మ వ్యాధులు రావడం కానీ, కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వచ్చేది, వాళ్ళకి ఎక్కువ రిస్క్లో ఉంటుందన్నమాట. అధికారుల అండదండలతోనే మెదక్ జిల్లా చెరకు తోటల్లో ఏటా భారీగా ఈ కల్తీ బెల్లం తయారవుతోందనే ఆరోపణలున్నాయి.